హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మనకి ఏదో ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు 10+2 అండ్ డిగ్రీ చేసిన వారు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. అండ్ ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. తెలంగాణ, ఆంధ్ర వారు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 24/9/2025 మనకైతే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది అయితే చేశారండి. దీనికి అలాగే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ కూడా మనకు 25/9/2025 నుంచి 24/10/2025 సాయంత్రం 5:30 వరకు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ కింద ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో కూడా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి అయితే మీరు ఈ యొక్క లింక్ అయితే డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు అయితే మీరు మరోసారి అయితే దీనికైతే మీరు చూసుకోవచ్చండి. అదేవిధంగా ఇక్కడ మనము ఈ యొక్క వేకెన్సీస్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఇవి అన్నీ మనకు నాన్ టీచింగ్ జాబ్స్ ఫ్రెండ్స్ ఇవి. అండ్ ఫస్ట్ ఇక్కడ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇక్కడ మనకు 57,700 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. బిలో 62 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇది వచ్చేసి 56,100 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఇది బిలో 40 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సిస్టమ్ ప్రోగ్రామర్ దీనికి 56,100 రూపాయల శాలరీ ఉంటుంది. 40 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్ 35,400 రూపాయల శాలరీ ఉంటుంది. 35 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ 25,500 రూపాయల శాలరీ ఉంటుంది. 32 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే లాబొరేటరీ అసిస్టెంట్ ఇది 25,500 రూపాయల శాలరీ ఉంటుంది. 32 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 19,900 అండ్ 32 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. లాబొరేటరీ అటెండెంట్ ఇది వచ్చేసి 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. 32 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ అటెండెంట్ 18,000 రూపాయల శాలరీ ఉంటుంది. 32 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇందులో 3 పోస్టులు అయితే ఉన్నాయి, 3 పోస్టులు. అండ్ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్లు అయితే ఉన్నాయండి. ఇది బిలో 35 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనము ఇక్కడికి చూసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కానివ్వండి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్స్ అని అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ మినిమం అయితే డిగ్రీ చేసి అయితే ఉండాలి కొన్నిటికి. అలాగే నెక్స్ట్ మనకు 10th అటెండర్ జాబ్స్ అలాంటివి అయితే ఉన్నాయండి దీనికి. అండ్ అలాగే ఇక్కడ మీరు నెక్స్ట్ ఏజ్ గురించి అవి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు 18 సంవత్సరాల నుంచి అయితే మనము దీనికి అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి. అలాగే ఇక్కడ ఫస్ట్ ఫీజ్ మెథడ్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే SC, ST, PWD కేటగిరీస్ క్యాండిడేట్స్ 500 పెట్టి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదర్ కేటగిరీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 1000 రూపీస్ పెట్టి అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనము ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి దీనికి. అండ్ అలాగే ఈ యొక్క పేమెంట్ మెథడ్ కూడా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు బ్యాంకింగ్ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే SC, ST క్యాండిడేట్స్ వచ్చేసి 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. OBC క్యాండిడేట్స్ అయితే 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ PWD వారికి వచ్చేసి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అండి దీనికి. అదేవిధంగా ఇక్కడ మీరు కిందనైతే చూసుకోవచ్చండి. అండ్ అలాగే నెక్స్ట్ కింద కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. ఇందులో వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ ఇది కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అలాంటివి అయితే ప్రతిదీ అయితే మీకు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి సమాచారం అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ అండ్ మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇలా చేసి అయితే మనకైతే సెలెక్ట్ అనేది చేసుకుంటారండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. ఈ వీడియో ఇంకా చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అనేది చేయండి. మరిన్ని నోటిఫికేషన్ల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై జవాన్, జై హింద్, బాయ్.